చలికాలంలో ప్రతి ఇంట్లోనూ కామన్‌గా కనిపించేది ఒక్కటే. జలుబు, దగ్గు, జ్వరం ప్రతి ఇంట్లోనూ కామన్‌గా కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఎన్ని టాబ్లెట్స్ వాడినా అస్సలు తగ్గదు. చిన్న పిల్లలకని చెప్పట్లేదు. పెద్దవాళ్ళైతే ఇది ఒకసారి యూజ్ చేయండి. వెల్లుల్లి కారం చాలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. నాకు గూడా అంతే యూజ్ అయింది. ఎందుకంటే 2 డేస్ బ్యాక్ నాకు గొంతయితే అస్సలు రాలేదు జలుబు వల్ల. నేను ట్రై చేశాను. చాలా బాగా వర్కౌట్ అయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక 2, 3 డేస్ తింటే జలుబు ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే వెల్లుల్లి పచ్చిది మనం తినలేం కాబట్టి కారంలా చేసుకొనైతే తింటాము. ఎందుకంటే వెల్లుల్లిలో చాలా ఔషధ గుణాలైతే ఉంటాయి. జ్వరం, దగ్గు, జలుబు తగ్గించే ఔషధ గుణాలైతే ఉంటాయి. అందుకని వెల్లుల్లి కారం తింటే జలుబు తగ్గిపోతుందని పాతకాలంలో అనేవాళ్ళు. అందుకని నేను కూడా ట్రై చేశాను. మీకు తప్పకుండా నచ్చుతుంది. చూడండి, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆన్ చేసి బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి అనేది మనకి కొంచెం కలర్ షేడ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేయించుకున్న ఎండుమిర్చిని ఒక 2 నిమిషాల పాటు ఆరబెట్టుకొని, నేనైతే 100 గ్రాముల ఎండుమిర్చికి 2 వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను. వెల్లుల్లిపాయలని రెమ్మలుగా ఒలిచిపెట్టుకొని చల్లార్చుకున్న ఎండుమిర్చిలో వెల్లుల్లి, కల్లుప్పు, కొద్దిగా బెల్లం, చింతపండు యాడ్ చేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది బెల్లం, చింతపండు యాడ్ చేయడం వల్ల. కల్లుప్పు తీసుకోండి, మనకి తొందరగా మిక్సీ కూడా పడుతుంది. సాల్ట్ అయితే ముద్దలా అయిపోతుంది. అంతే, జస్ట్ తిప్పేసుకుంటే అయిపోతుంది. వెల్లుల్లి కారం చాలా రోజులు నిల్వ కూడా ఉంటుంది. మనకి టిఫిన్స్లో కూడా ఉపయోగపడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.